ఆశ్చర్యకరుడు ప్రభు యేసు క్రీస్తు, ఆశ్చర్యకరుడు ప్రభు యేసు క్రీస్తు. స్తుతింపరండి ఏకముగా కూడి, స్తుతింపరండి ఏకముగా కూడి. ఎంతో మనకానందమే, ఎంతో మనకానందమే. ఆశ్చర్యకరుడు లేఖలేని మహాకార్యములు, పరిశోధింపలేని అద్భుతం. అందరూ కలిసి పాడదాం. లేఖలేని మహాకార్యములు, పరిశోధింపలేని అద్భుతము. భూమికి వర్షము కురిపించెను, భూమికి వర్షము కురిపించెను. సంతసముందితిమి ఆశ్చర్యకరుడు. ఈ స్థలమందు సమాధానం నిలుపును, మహిమను నింపును. ఈ స్థలమందు సమాధానం నిలుపును, మహిమను నింపును. ప్రార్థనలు సఫలము చేసెను, ప్రార్థనలు సఫలము చేసెను. ప్రార్థనలు వినును ఆశ్చర్యకరుడు. దేవుని సృష్టి ఇచ్చట నుండును, వాక్య సమృద్ధిని మనకిచ్చును. దేవుని దృష్టి ఇచ్చట నుండును, వాక్య సమృద్ధిని మనకిచ్చును. దోషములెల్లను క్షమించును, దోషములెల్లను క్షమించును. దీనులపైకెత్తెను ఆశ్చర్యకరుడు. తండ్రిని సేవించు కుమారుని కనికరించునట్లు కరుణించును. తండ్రిని సేవించు కుమారుని కనికరించునట్లు కరుణించును. వెండిని నిర్మలము చేయు రీతిని, వెండిని నిర్మలము చేయు రీతిని తన ప్రజలను చేయును ఆశ్చర్యకరుడు. నీతి సూర్యుడు దయించును, అతని రేఖలు ఆరోగ్యమిచ్చును. నీతి సూర్యుడు దయించును, అతని రేఖలు ఆరోగ్యమిచ్చును. క్రొవ్విన దూడల గొంతువలే, క్రొవ్విన దూడల గొంతువలే ఆనందించెదరు ఆశ్చర్యకరుడు ప్రభు యేసు క్రీస్తు. ఆశ్చర్యకరుడు ప్రభు యేసు క్రీస్తు. స్తుతింపరండి ఏకముగా కూడి, స్తుతింపరండి ఏకముగా కూడి. ఎంతో మనకానందమే, ఎంతో
నరుడు. ఆరాధనకు సహాయకరంగా బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని 90వ కీర్తన మనము చదువుకుందాం. దయచేసి మీ బైబిల్ గ్రంథాలను 90వ కీర్తనకు మనము ఓపెన్ చేసి మనము చదువుకుందాం. 90 కీర్తనను మనము చదువుకుందాం. దైవజనుడు మోషే ఆయన రాసిన మరి కీర్తన. అంత మాత్రమే కాదు, ఇది ప్రార్థన కీర్తన. ఇది ప్రార్థన కీర్తన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నివాస స్థలము అనగా మనము సేదతీరే ప్రదేశము. చాలామంది లోకంలో ఎక్కడ సేదతీరుతారంటే, నాకు బోల్డ్ అని డబ్బులు ఉన్నాయి కనుక, ఆస్తి ఉంది కనుక, బంధువులు ఉన్నారు కనుక నాకేం పర్వాలేదు, అక్కడ సేదతీరుతారు. ఇది లోకస్తులు. మరి విశ్వాసులు, ఆయన బిడ్డలు ఎక్కడ సేదతీరాలి? సేదతీరడము, నివాస స్థలము. ఏది మన నివాస స్థలము? మన సేదతీరేది, మనము ధైర్యాన్ని తెచ్చుకునేది ఎక్కడి నుంచి? మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్ట సేదతీరేది. దావీదు మంచి మాట అన్నాడు, కొందరు గుర్రములు బట్టి రథను బట్టి అతిశయిస్తారంట. మరి విశ్వాసులు ఎవరిని బట్టి అతిశయించాలంటే, తమ్ము రక్షించిన యేసు ప్రభుని దేవుణ్ణి బట్టి అతిశయించాలి. అనగా నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చిన వ్యక్తి, ఆయనే నన్ను పోషిస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎక్కడైనా పొలం దున్నుతాయా, విత్తనాలు నాటుతాయా? అవి విత్తవు, కొయ్యవు, అయినా కూడా పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా? దయచేసి గమనించండి. లోకస్తులు లోక విషయాల్లో సేదతీరుతారు. వారికి ఏంటండి బోల్ ఆస్తుందని అంటారు, వారికి ఏంటండి బంధువర్గం ఉంది అని అంటారు. అయితే విశ్వాసులైన వారు ఎన్నడూ కూడా మాట అనకూడదు. మనం ఆ తలంపు కూడా రాకూడదు మనకి. మరి మీ నివాస స్థలం ఎక్కడ? మీరు సేదతీరేది ఎక్కడ? మోషే అంటున్నాడు, తరతరముల నుండి, నా తరమే కాదు, నా ముందు తరము, నా తర్వాత తరము, నా బిడ్డలు, వారి బిడ్డలు, అలానే వారి బిడ్డలు, మా అందరి నివాస స్థలము దేవుడే, ఆ ప్రభువే. మేము ఆయన యందు మేము అతిశయిస్తాము. ఏమండి? మరి ఇది మన జీవితంలో నిజం కావాలి. లోకస్తుల్లాగా లోకాన్ని కాపీ కొడితే ఇది సాధ్యపడదు. లోకస్తుల్లాగా మన నిరీక్షణ మరి విచారకరంగా విశ్వాసులు కూడా, క్రైస్తవులు కూడా ఎవరి మీద ఎవరి మీద ఆధారపడతారంటే, వారికి ఉన్న వాటి మీద ఆధారపడతారు. విచారకరం ఇది. విశ్వాసులు ఉన్న వాటి మీద ఆధారపడకూడదు. మీకు విషయం తెలుసా? మీకు ఉన్నవన్నీ కూడా ఇచ్చింది ఆయనే అన్నప్పుడు వాటి మీద ఎలా ఆధారపడతారు మీరు? అది కుటుంబీకులు కానివ్వండి, ఆస్తుపాస్తులు కానివ్వండి, బంధువర్గం కానివ్వండి. వాక్యం చెప్తుంది, మా నివాస స్థలము మాకున్నవి ఉన్న వాటి బట్టి కాదు, మా నివాస స్థలం ఎవరంటే అండి ప్రభువే. సొంచేత విశ్వాసులు ఎన్నడూ కూడా వాటికి ఉన్న వాటి మీద ఆధారపడకూడదు. 2వ వచనం చదువుకుందాం. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. ఇక్కడ దేవుడు అంటే ఏదో ఒక షెల్ఫ్లో ఉన్న విగ్రహం కాదు. ఇక్కడ దేవుడు అంటే అర్థం ఏంటంటే, నువ్వే సృష్టికర్తవే, నువ్వే నడిపించేవాడవు, నువ్వే పోషించేవాడవు, నువ్వే కాపరివి, నీవే కాపాడువాడు. ఏమండి? యుగ యుగములు నీవే దేవుడు అంటే ఎప్పుడు మీకు వాక్యం చాలాసార్లు జ్ఞాపకం చేస్తుంది. మనుషుడు రొట్టె వలన కాదండి జీవించేది. మనుషుడు ఏమనుకుంటాడంటే, ఉదయాన్నే లేస్తున్నాను, ఉద్యోగానికో వ్యాపారానికో పనికో వెళ్తున్నాను, జీతం తెచ్చుకుంటున్నాను. ఏం తెచ్చుకుంటున్నాడు?
గట్టిగా మాట్లాడితే ఏముంటాడంటే, నాది జీతం, నేను కష్టపడుతున్నాను కనుక నేను తెచ్చుకుంటున్నాను, నావా డబ్బులు. ఆ డబ్బులు ఎవరి అంట? నావి. నీవా? అసలు నువ్వే నీ సొంతం కాదు. ఏమండి, అసలు మనమే మన సొంతం కాదు. బైబిల్లో ఒక వ్యక్తి ఇలాగే అనుకున్నాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక తరములకు సరిపడ ఆస్తిని కొట్లలో నేను చేర్చానంటే దేవుడు అంటున్నాడంట, ఇదిగో వెర్రివాడా అన్నాడు. ఏమన్నాడు? తెలివైనవాడు అల్లా. మనం మనకున్న వాటి మీద ఆధారపడితే తెలివైన వాళ్ళు అవ్వం. ఆలోచించండి నిజాయితీగా, మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు? మీరు ఎవరి దగ్గర సాధ తిరుగుతూ ఉన్నారు? మీ బలం ఏంటి? మీ బలము ఏంటి? మీ బలం ఏంటి? ఏంటండి మీ బలం ఏంటి? ఇంటర్వ్యూలో అడుగుతారు, ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తే ఏమడుగుతారంటే, నీ బలబలాలు ఏంటని అడుగుతారు. నీ బలబలాలు ఏమని రాస్తారంటే, సార్ నేను ఇంగ్లీష్ మంచిగా మాట్లాడగలను, ఏ టాపిక్ ఇచ్చినా నేను మాట్లాడగలను చెప్పి ఇంటర్వ్యూల కింద రాస్తారన్నమాట. అండి మీ బలం ఏంటి? ఏమండి మన బలం ఏంటి చెప్తారా? ప్రభువే, దేవుడే, ఆయనే మన బలము. దావీదు అంటాడు, మీరే నా కోట, నా దాగు చోటు ఆయనే అని అంటాడు దావీదు. నా బలము ఆయనే. అందుకనే చక్కటి కీర్తన రాశాడని 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు, అంటే నాకు చెడేమీ కలగదు, పచ్చికగల చోట్ల ఆయన నన్ను పరుడు చేస్తాడు. ఏమంటే ఎలా ఉంటుందో తెలుసండి? మీకు ఒక వాస్తవాన్ని చెప్తాను, బైబిల్ గ్రంథంలో నేర్పించబడిన పాఠం. ఇశ్రాయేలీయులు ఒకానొక సందర్భంలో వర్షం కోసము, పంట కోసము బయలుదేవత మీద ఆధారపడ్డారంట. ఎవరి మీద? దేనికోసం? వర్షం కోసము, మంచి పంట కోసం ఆధారపడ్డారంట. అప్పుడు దేవుడు ఏం చేయడు తెలుసా? 3.5 సంవత్సరాలు కరువుని తీసుకొచ్చాడంట. కరువు అంటే వర్షం లేకపోవటం. మీకు అర్థమైందా? మీరు నన్ను విడిచిపెట్టి ఎవరి మీద ఆధారపడ్డారు? మీరు బయలుదేవత మీద ఆధారపడ్డారు కదా. అందుచేత 3.5 సంవత్సరాల వరకు వర్షము లేదంట. చూసారా? దాని పాఠం ఏంటంటే, మనం దేని మీద ఆధారపడతామో అదే దూరం అయిపోద్దట మనకి. మీకు అర్థమైందండి? మీరు డబ్బు మీద ఆధారపడ్డారనుకోండి, అదే దూరం అయిపోతాయి. వస్తువుల మీద మన వస్తువుల మీద ఆధారపడ్డామనుకోండి, అదే దూరం అయిపోతాయి. బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది, యుగ యుగములు నీవే దేవుడు అంట. ఈరోజు ఈ పాఠం నేర్చుకోవాలి మనం. మన బలం ఏది? మనకి కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఇదిగో ఒంటరిగా వెళ్ళిపోయి ప్రభుతో మాట్లాడాలి, ఆయనతో సంభాషణ చేయాలా. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏది వచ్చినా కూడాను. కష్టం వస్తేనేమో మనకి సహాయం ఎవరు చేస్తారో అని చెప్పి వారి దగ్గరికి, సంతోషం వస్తానేమో బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి పరిగెట్టే రోజులు ఇవి. మనకి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా పరిగెట్టాల్సింది ప్రభు దగ్గరికి పరిగెట్ట. ప్రభువా, నీవే నా స్నేహితుడువు, యుగ యుగములకు నీవే నా స్నేహితుడవు, యుగ యుగములకు నీవే నా దేవుడవు. అది ఆ భక్తి మర్చిపోయాం మనం. ఏమండి? ఆ భక్తి మానేసాము. మనం ఏం చేస్తున్నామో తెలుసా? అందుకనే దావీదు అన్నాడు, మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. ఆయన ఎవరనుకున్నారు? సాధారణ మనిషి కాదు, మహారాజు. ఆయన దావీదు మహారాజు అన్న మాట ఏంటంటే, ఇదిగో నేను ఎవరి మీద ఆధారపడతానని తెలుసా? అంతేగాని యుగ యుగముల వరకు నీవేమా దేవుడవు. 3వ వచనం చూద్దాం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి ఎందెలకు జాము వలెనున్నవి. దేవుని యొక్క మహాశక్తిని ఇక్కడ తెలియజేస్తున్నాడు.
దేవునికి ఉన్న మరొక పేరు ఏంటంటే సైన్యములకు అధిపతి అగు యెహోవా. ఆయనకున్న ఇంకొక పేరు ఏంటండి? సైన్యములకు అధిపతి అగు దేవుడు. అస్తమానం ఈ మాట వాడండి, అస్తమానం వాడరు. ఈ మాట ఎప్పుడు వాడతారో తెలుసా? ఇశ్రాయేలీలు వారి సందర్భంలో ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళేటప్పుడు పరు సైన్యాన్ని చూసి భయపడినప్పుడు అప్పుడు దేవుడి మాట మాట్లాడారు. సైన్యములకు అధిపతి అంటే నేను సైన్యాలకి అధిపతిని, మీరు భయపడితే భయపడాల్సింది కేవలం నాకు మాత్రమే అని దేవుడు తెలియజేస్తున్నాడు. దయచేసి ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడతారు, కానీ మేమైతే మా దేవుడిని యెహోవా మీద ఆధారపడతామని చెప్పాడు. సో అంచేత ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, మీ బలం ఏది? విశ్వాసాలకు మన బలం ఏంటో తెలుసండి. చేతులెత్తి మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలను ఇచ్చాడు వారికి. ప్రపంచాన్ని పరిపాలించే ఫరో సైన్యాన్ని అగ్ని స్తంభంతో ఆపేశాడు అక్కడ. అర్థమవుతుందండి? అది మన బలం. బండలో నుంచి నీళ్లు తీసుకొచ్చాడు, అరణ్యంలో మన్నాను కురిపించాడు. అది అట్టి దేవుణ్ణే ఈరోజు మనము సేవిస్తున్నాము. సో అంచేత మరి ఆ దేవుణ్ణి మనము స్తుతించి గణపరిచి ఆరాధిద్దాము. స్తోత్రింతుము నిను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. స్తోత్రింతుము నిను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రింతుము నిను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. శ్రేష్ఠ ఈవులయుట నీవే, శ్రేష్ఠ కుమారుని చీర
స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు రాజనీకే నమస్కారములు గీతములు మంగళధ్వనులు రాజనీకే నమస్కారములు గీతములు మంగళధ్వనులు శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. ఆరాధనకు సహాయకరంగా 149వ అధ్యాయము కీర్తనలు గ్రంథము చదువుకుందామండి. అక్కడ చక్కగా దేవుని భక్తుడు స్తుతిస్తున్న రీతిని బట్టి ఇది దావీదు రాసిన కీర్తనే, స్తుతి కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. ఎక్కడంట? భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీలు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత పొంది ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. చివరి మాట చాలా శ్రేష్టమైన మాట ఏంటంట? ఆయన భక్తులందరికీ ఘనత ఏంటంట? వారి చేతిలో ఏముందంట? 2 అంచులు గల ఈ పరిశుద్ధ గ్రంథం అనే ఖడ్గం ఉన్నదంట. ఈ 2 అంచులు గల ఖడ్గం ఏంటండి? హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నేనే చదువుతున్నాను, చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అదనమాట మన చేతిలోని ఈ 2 అంచులు గల వాడిగల ఖడ్గము. ఇది ఎవరికి ఘనతంట? ఆయన యందు భయభక్తులు గల నీ వంటి నా వంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఘనతంట. కొంతమంది బైబిల్ పట్టుకుని చేతిలో పట్టుకుని రావాలంటే నామోషి కవర్లో పెట్టి జాగ్రత్తగా
కొంతమందికి నామోషి, కొంతమంది ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఏం చేస్తారంటే జాగ్రత్తగా దాచుకుని తెచ్చుకుంటారు. కొంతమందికి ఏంటి ఇంత బైబిల్ పట్టుకుని వెళ్తే మా వాళ్ళందరూ ఎటకారం చేస్తారని ఏం చేస్తారు, ఇలా దాచుకుని జాగ్రత్తగా తెచ్చుకుంటారు. ఇదే మనకి ఘనత. ఘనత అంటే ఏంటి? దీనులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. దీనులను ఆయన తన రక్షణ ఇచ్చి, తన విమోచన క్రయధనమును మనకిచ్చి మనల్ని ఏం చేశాడంట, ఆయన అలంకరించాడంట. ఆయన రక్షణలో సంతోషించినట్లు మనల్ని అలంకరించాడంట. ఇప్పుడు మనం ఎప్పుడు అలంకారం చేసుకుంటాం? మన గృహానికే కానీ, మన హృదయానికే కానీ, మన దేహానికే కానీ ఎప్పుడు అలంకారం చేసుకుంటామండి? స్పెషల్ అకేషన్స్ ఉంటే మనల్ని మనం అలంకరించుకుంటాం. మామూలు టైంలో ఎలా పడితే అలా ఉంటాం. మరి దేవుడు అదే. అందుకనే చక్కని మాట అక్కడ భక్తులు దేవుడు రాయించారు. ఏంటి? రక్షణ చేత అలంకరించబడ్డారంట. ఎవరు? దీనులమైన నీవు నేను, మనమందరము కూడా ఎవరిని బట్టి? ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనల్ని అలంకరించాడంట. అంటే మనల్ని స్పెషల్గా అందరికంటే, ఈ లోకంలో ఉన్న వారికంటే వేరుపరిచి, వారికంటే శ్రేష్టమైన వారిగా, వారికంటే ఇంకా ఎక్కువ ఘనతనిచ్చి దేవుడు నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అదే అంటాడు నా మొదటి 2 వచనాల్లో, ఇశ్రాయేలీలు తమ్మును పుట్టించిన వాణిని బట్టి సంతోషించుదురుగాక. అందుకే ఏం చేస్తారంట, భక్తులు కూడుకొని ఇటువంటి సంఘములలో భక్తులు ఎక్కడెక్కడైతే కూడుకుంటున్నారో అక్కడల్లా ఏం చేస్తారంట, ఆయన కొరకు తమ హృదయములను తెరిచి అందరూ కలిసి ఏక హృదయంతో, ఏకాత్మతో, ఏక తాత్పర్యంతో ఏం చేస్తారంట, గీతములు పాడుచు యెహోవాను స్తోత్ర గీతము పాడుచు ఆయనను స్తుతించుకుంటారంట. మొదటి వచనంలో ఉందన్నమాట. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వాణిని బట్టి సంతోషించుదురుగాక అంట. నీవు నేను మనం అనుకుంటే ఇక్కడ లేమండి, అంతేనా? దేవుడు నిర్ణయించాలి. ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెన్సీస్తో ఉన్న వాళ్ళు ఏమంటారు, అమ్మగారు మాకు అబ్బాయే కావాలి, అమ్మాయే కావాలని ప్రార్థన చేస్తారు. అది ఎంత తప్పో తెలుసా? ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. లోపల ఆల్రెడీ పెన్ను ఒక షేపు, ఒక జెండర్లోకి, లేకపోతే ఒక స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడిగా ఆల్రెడీ దేవుడు నియమించేసి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు గర్భంలో. దేవుడు ఆయన పుట్టించిన బిడ్డలందరినీ బట్టి, ఇశ్రాయేలీలు అంటే మనమే, మన తాతలు, మన ముత్తాతలు ఎవరు అనుకుంటున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇంకా తర్వాత తరముల వారందరూ కూడా మన తాత ముత్తాతలే. అందుకే ఆయన ఏం చెప్తున్నాడు, ఇశ్రాయేలీలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. ఆయన రెండో రాకడలో ఆయన రాజుగానే రాకపోతున్నాడు. ఆయన ప్రస్తుతానికి అక్కడ కూర్చొని మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. రెండో రాకడలో ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆ టైము చాలా ఎలా ఉంటుంది? చాలా భయంకరముగాను, చాలా గంభీరముగాను ఉండబోతుంది. మరి ఈ విషయం ఎంతమందికి ఆ సీరియస్నెస్ అర్థమవుతుందో లేదో తెలియదు కానీ కింద అందుకేనే మంచి 7వ వచనం నుంచి 8 వచనాల్లో చాలా చక్కని మాటలు అక్కడ రాయబడ్డాయి. తీర్పును గూర్చి, న్యాయమును గూర్చి ఆయన రాశాడు. అక్కడ చూద్దాం. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోనూ సితారతోనూ ఆయన గూర్చి గానము చేయుదురుగాక అంటున్నాడు. దేవుడు మనకేదో ఆశీర్వాదం ఇస్తేనో, లేకపోతే మన జీవితాలలో ఏదో కార్యము చేస్తేనో, మనల్ని బలపరిస్తేనో, లేకపోతే మన అనారోగ్య పరిస్థితుల్లో మనల్ని లేవనెత్తితేనో, లేకపోతే ఇంకేదన్నా చేస్తాడు. ఇవన్నీ దేవుడు ఎటు తిరిగి చేస్తాడు. కానీ ఆయన నీ పట్ల, నా పట్ల అంతకన్నా ఉన్నతమైన ఉద్దేశం కలిగిన వాడు, ఉన్నతమైన ఆలోచన కలిగిన వాడు గనుక ఆయన నిన్ను నన్ను ఆయన రాజ్యములో దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేసుకొని నిరంతరము ఆయనను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని స్తుతించుకునే జనుల గుంపులో నిన్ను నన్ను కూడా చేర్చాడు. ఎలా చేర్చాడు? ఆయన దీనులను రక్షణతో అలంకరించును. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడంట. దేవునికి తన ప్రజలంటే చాలా ఇష్టం అంట. ఈ విషయం అనేక చోట్ల మనకు మళ్ళీ ప్రూవ్ అయింది. ఎందుకంటే దేవుడు నిజంగా నిన్ను నన్ను ప్రేమించకపోయి ఉంటే ఆయన ప్రియ కుమారుని మన కొరకు పంపవలసిన అవసరం లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన తన సొంత కుమారుని, తన ప్రియ కుమారుని నీ కొరకు, నా కొరకు క్రయధనముగా ఎందుకు చెల్లించాడు? నిన్ను నన్ను ఆయన
ఈ పాప ఊబిలో నుండి లేవనెత్తి ఆయన కొరకు సజీవమైన బిడ్డలనుగా లేచునట్లు ఆయన నిన్ను నన్ను రక్షణతో అలంకరించాడు. మన పాపములకు విడుదల ఆయన కలుగజేశాడు. ఏం చేస్తారంట? అటువంటి విడుదల నాకు కలిగింది, నా పాపములకు కలిగింది, నేను నా దేవునితో ఉంటాను అన్న నిరీక్షణ గలవారు ఏం చేస్తారంట? వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురు, భక్తులు ఘనత పొంది ప్రహర్షించుదురుగాక అంట. భక్తులు అంటే ఎవరు? ఆయన యందు భయభక్తులు కలిగిన నీవు నేనే ఆయనకు భక్తులము. మనం ఏం చేయాలంట? ఆయన రక్షణను పొందుకొని నీవు నేను ఏం చేయాలి? ఆయన యందు సంతోషించి ఆనందించి ప్రహర్షించుచు, నా దేవా నీవిచ్చిన ఈ రక్షణ పాత్రను చేతపట్టుకొని నేను స్తుతించుకొంచున్నాను ప్రభు అని ప్రభువుని నిత్యము స్తుతించుకోవాలంట. ఇంకేమన్నా చూడండి, వారి నోట 6వ వచనం, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. మరి దినం నీ నోట నా నోట ఏమున్నాయి? దేవుని కొరకు వారి నోట ఏమున్నాయంట? ఉత్సాహ స్తోత్రములు. నా దేవుడు నాకు ఎన్నో కార్యములు చేశాడు, నా దేవుడు నన్ను రక్షించుకున్నాడు, మరణించిన స్థితిలో ఉన్న నన్ను లేవనెత్తి ఈ దినం ఆయన సన్నిధానంలో సకల పరిశుద్ధులతో కలిసి కూర్చునే ధన్యతను నాకు ఇచ్చాడు. ఆయన రక్తము ఆయన శరీరములో పాల్పొందులు పొందుకునే ధన్యత నాకు దయచేశాడు నా దేవుడు అనే గొప్ప నిరీక్షణ దేవుడు నీకు నాకు దయచేశాడు. నిజంగా నిరీక్షణ ఉందంటారా లేదా? మీ అందరికి నిరీక్షణ ఉందా? చనిపోతే తిరిగి లేస్తాము అన్న నిరీక్షణ ఉందా? ఉంటే మనం ఏం చేయాలి? ఆ దేవునిని బట్టి మనము ఆయనకు స్తుతులు చెల్లించాలి. మరి రెండవ రాకడను కూర్చున్న మాటలు వస్తున్నాయి చూడండి. ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆయన రాజుగా వచ్చినప్పుడు ఏముంటుందో చూడండి. అన్యులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో ఏముందంట? 2 అంచులు గల ఖడ్గమున్నది. ఈ ఖడ్గము ఈ దేవుని వాక్యము, ఈ దేవుని మాటలే రాబోయే దినములలో ఆయన తీర్పు నాడు మనమందరము నిలబడేది. అయితే పరిశుద్ధుల గుంపులో లేకపోతే పాతాళములో మనము ఉండబోతున్నాము. ఆ తీర్పు నాడును నీవు ఎదుర్కొనే శక్తి నీ దగ్గర ఉందా? ఆ తీర్పు నాడు దేవుని వాక్యమును బట్టి ఆ తీర్పుని నీవు ఎదుర్కొనగలవా? అది ప్రశ్న. దేవుడు ఎలా వస్తాడన్నది చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. అన్యులను ఏం చేస్తాడంట? ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును. తన ప్రజలు కానీ తన మాట వినలేని, తన రక్షణను స్వీకరించలేని ప్రతి వారికి రాబోవు ఆ గొప్ప ఉగ్రత నుండి ఎలాగూ తప్పించుకోగలవు నా బిడ్డ. ప్రియ సంగమా, ఆలోచించుకోండి. ఎలా తప్పించుకోవాలనుకుంటున్నామో అది మీకు దేవునికి మధ్య సంబంధము గనుక మీరే దేవునికి ఉత్తరవాదులై ఉన్నారు. కొంతవరకు మీ సేవకులు, మీ సంఘ బిడ్డలు కొంతవరకే మీ కొరకు విజ్ఞాపనము చేయగలరు. అయితే నీవు నీ హృదయాన్ని తెరిచి నీ హృదయం దేవునికి ఇవ్వలేని పరిస్థితిలో దేవునికి సమాధానం చెప్పవలసిన బాధ్యత నీ మీదే ఉంది. కాబట్టి మనల్ని మనమే సిద్ధపాటు చేసుకోవాలి. ఈ 2 అంచులు గల వాడిగల ఈ ఖడ్గమును మన హృదయములలో ఎప్పటికప్పుడు ఈ వాక్యం మనల్ని ఏం చేయాలి? మన హృదయములలో, మన మూలుగులలో, మన హృదయ అంతరంగములలో మనము చేసే ప్రతి పనిలో ఇదేం చేయాలి? మనలను పరిశోధించుచూ ఉండాలి. నీవు నేను అటువంటి పరిశోధనలో లేని ఎడల ఆయనకు మరుగైనది ఏదీ లేదని హెబ్రీ పత్రికలో చూసాం. ఆయన కన్నులకు సమస్తము తేటగా కనబడుతుంది. కాబట్టి ఆ తీర్పు నాడు నీవు నేను నిలబడగలిగే శక్తి దేవుడు నీకు నాకు ఇవ్వాలి. మరటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆయన భక్తులందరికీ ఆయన ఇచ్చిన ఘనత ఏంటండి? ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ పరిశుద్ధ వాక్యము, ఆయన నోటిలో నుండి వచ్చిన ఈ వాక్యమే మనకు శక్తి, మనకు బలము, మనకు ఘనత అయి ఉన్నది. మరి మనము వెళ్ళిపోయిన తర్వాత కూడా మన విశ్వాసము మనలను కాపాడాలి. ఈనాడు నీవు నేను కనుక దేవుని సన్నిధానంలోకి చేరిపోతే ఖచ్చితంగా మీరు జీవించిన జీవితమును బట్టి మీ ఇరుగు పొరుగు వారు మీ సాక్ష్యమును అనేకులకు పంచుకునే రీతిలో ఉండాలి. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచి
పరచు యెహోవా కదేశు ఆరాధనా నీకే. రక్షించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా కదేశు ఆరాధనా నీకే. రక్షించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. హగ్గయి గ్రంథము 2 అధ్యాయాలే ఉన్నాయి. ఈ 2 అధ్యాయాలు చాలా షార్ట్ మెసేజు, కానీ చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇది. హగ్గయి అనేది ఒక ప్రవక్త పేరు. ఈ వర్తమానం ప్రధానంగా ఎవరికి అంటే దేవుని బిడ్డలకు, యూదులకు, అలాగే క్రైస్తవులకు, ప్రభువుని నమ్ముకున్న వారికి, విశ్వాసులకు, చర్చ్కు వెళ్ళే వారికి, మనకి ఈ యొక్క మెసేజ్ ఇది. ఇశ్రాయేలులకు, సంఘానికి ఒక వర్తమానాన్ని, ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ని ఇస్తున్నాడు మెసేజ్ని. నేను మీకు మెసేజ్, పాస్టర్ గారుగా నేను మీకు ఒక మెసేజ్ తీసుకొచ్చినట్టే హగ్గయి ఇశ్రాయేలీలకి ఒక మెసేజ్ తీసుకొస్తున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ మెసేజ్ ఇది. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్తాను మీకు. ఇశ్రాయేలీలకి సొలొమోన్ అనే ఒక మహారాజు దేవునికి ఒక గొప్ప దేవాలయాన్ని కడతాడు. బంగారంతో కడతాడు. బంగారం పోతే కాదు, బంగారపు ఇటుకలను కూడా వాడాడు. ఈరోజు మన దేశంలో బంగారపు గుళ్ళు ఏమి ఉండవు. మనీ అంటే అంతా కూడా ఇసుక, సిమెంటు, మట్టి, మనీ, ఇటక. సొలొమోను ప్రపంచంలోనే అత్యంత ధనికమైన రాజు, చాలా రిచ్. దేవుడు అతన్ని వాడుకొని అపారమైన జ్ఞానాన్ని ఇచ్చి దేవుని కోసం ఒక దేవాలయాన్ని కట్టించుకున్నాడు సొలొమోనుతో. దావీదు కుమారుడు సొలొమోను. అది చాలా చారిత్రాత్మకమైన దేవాలయం. ఇది ఏమాత్రం కథ కాదు. ఇది ఈరోజు యెరూషలేం పట్టణంలో
నిరంతరము యుద్ధాలు జరుగుతాయి. మీరు రోజు న్యూస్లో చూడొచ్చు. కేవలము 22 ఎకరాల రియల్ ఎస్టేట్ భూమి అది. ఇశ్రాయేలు దేశంలో ఉండే దేవాలయాన్ని 2 సార్లు పడగొట్టారు. మొదటిసారి ఏమో సొలొమోను కట్టింది బబులోనీయులు పడగొట్టేస్తే, రెండో దేవాలయాన్ని హేరోదు రాజు కడితే నీరో చక్రవర్తి కాలంలో దాన్ని పడగొట్టేశారు. దాదాపు 2000 సంవత్సరాలు గడిచినాయి. ఇంకా ఇప్పుడు ఆ ప్రాంతంలో యూదుల దేవాలయాన్ని కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు యూట్యూబ్లో ఏ వీడియో చూసినా యెరూషలేము దేవాలయం అని చెప్పి, అది చాలా పెద్ద టాపిక్. ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే, ఇప్పుడు అక్కడ ఒక పెద్ద మసీదు లాంటిది కట్టారు. అక్కడ ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే, శుక్రవారాలు మీరు ప్రార్థన చేసుకోండి, ఆదివారాలు వీళ్ళు చేసుకుంటారు, ఒకే ప్రదేశాన్ని రెండింటిగా వాడుకోమని చెప్పింది. అది ఎంత సెన్సిటివ్ ప్రాంతం అంటే, రాకెట్ లాంచర్స్ అంటారు. రాకెట్ లాంచర్స్ అక్కడ వేస్తూ ఉంటే ఇలా తప్పుకుంటారు. మనం దీపావళి టైంలో బాంబులు పేలుస్తూ ఉంటే, బాంబులు పేలుతూ ఉత్తుత్తు బాంబులు పేలుతూ ఉంటే మనం పక్కీదిలోంచి వెళ్తాం, లేకపోతే కొంచెం పక్క నుంచి వెళ్తాం. అమ్మో బాంబుని ఆగిపోతాం. ఉత్తుత్తు బాంబులు సరదా కోసం పేల్చుకునే బాంబులు. అక్కడ యెరూషలేములో ఉండే ఆ బాంబులు రాకెట్ లాంచర్స్. మనుషులు సరదాగా చనిపోతూ ఉంటారు అక్కడ, రోజు ఇదే పని. అలాంటి హాట్ రియల్ ఎస్టేట్, ఎక్కడైనా రియల్ ఎస్టేట్ కోసం మహా అయితే కబ్జా చేస్తారు. ఇక్కడ బాంబులు వేస్తారు. ఇక్కడ ఏమేస్తారు? బాంబులు వేస్తారు. బాంబులు వేసారని చెప్పి పక్కకి వెళ్ళరు, అందరూ అక్కడ నుంచి ఉంటారు. ఎత్తి వేసాడు బాంబు. అలాంటి రియల్ ఎస్టేట్ భూమి ఆ 22 ఎకరాలు. ఇది ఎందుకు అంత ప్రాముఖ్యమైన 22 ఎకరాలంటే, చాలా చారిత్రాత్మకమైనది. ఇందాకే మీకు ఆ మాటని జ్ఞాపకం చేశాను నేను. ఈరోజు మనం చూడవే వర్తమానము, ఇదో స్టోరియో కథ కాదు. ఇది హిస్టరీ, చరిత్ర, ప్రస్తుతం. అర్థమైందండి? ఇది చరిత్ర, ప్రస్తుతం. సొలొమోను వండర్ఫుల్ దేవాలయాన్ని కట్టాడు. 40 సంవత్సరాలు కట్టాడు. ఎన్ని సంవత్సరాలు అంటే, ఎన్ని వేల కోట్లు పెట్టి కట్టాడంటే మనకు తెలియదు. దాన్ని ఎలా చూశారంటే, ప్రపంచం అంతా దీన్ని ఒక గొప్ప ఆధ్యాత్మిక చారిత్రాత్మకమైన గుడిలాగా చూసి, అన్యుల రాణులు రాజులు కూడా వచ్చి బహుమతులు ఇచ్చారు. దేన్ని చూసి? యెరూషలేము దేవాలయం గొప్పతనాన్ని చూసి. విషయం ఏంటంటే, ఈ ఇశ్రాయేలీయులు దేవుడు సంపద ఇచ్చాక, సంపద సౌఖ్యము సౌకర్యం పొందుకున్నాక దేవుడు విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసరికి బబులోనీలు వచ్చి ఇశ్రాయేలీయులు మొత్తం ఆ దేవాలయాన్ని పడగొట్టేశారు. 586వ సంవత్సరంలో దేవాలయాన్ని పడగొట్టేశాక, కొద్ది సంవత్సరాలు పోయాక ఒక రాజు వచ్చాడు. బబులోన్ని పరిపాలించి ఒక రాజు వచ్చాడు. ఆ రాజు పేరు దర్యావేషు. ఈ పేరుని గుర్తుపెట్టుకోవాలి. ఆ రాజు పేరు ఏంటండి? దర్యావేషు. ఆయన రాజు పేరుని గట్టిగా చెప్పాలి. దర్యావేషు ఆ రాజు పేరు. ఆ రాజు ఇశ్రాయేలీయులు అంటే చాలా సానుభూతి ఉండేది. సానుభూతి ఉంటే ఏమన్నాడంటే, చాలా సర్వీస్ చేశారు వీళ్ళ పితరులకి చాలా సర్వీస్ చేశారు. ఎజ్రా లాంటి వారు చాలా సర్వీస్ చేశారు. అయితే సీన్ ఏమైందంటే, ఆ రాజు అన్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు దేవాలయాన్ని కట్టుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు కదా మీ దేవుని కోసము, నేను మీకు డబ్బులు ఇస్తాను, మీరు వెళ్ళి మీ దేవాలయాన్ని కట్టుకోండి అని చెప్పాడు. ఎవరు? ఆయన పేరేంటండి? దేవాలయాన్ని కట్టుకోమన్నాడు. సో బాగా డబ్బులు ఇచ్చాడు, సంపదను ఇచ్చాడు. ఆ డబ్బులు పట్టుకొని వీళ్ళు యెరూషలేము పట్టణానికి బయలుదేరారు. ఎందుకు బయలుదేరారు? దేవాలయం కట్టడానికి. ఇది సీను. కట్టుకోవడానికి బయలుదేరి
ఎలాగానే మంచి ఫౌండేషన్ వేసేసారు. ఏం వేసేసారండి? ఫౌండేషన్ వేసేసారు. ఫౌండేషన్ వేసేసిన తర్వాత వారికి వచ్చిన కొన్ని ఇబ్బందులు బట్టి, చిన్న కష్టాలను బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఫౌండేషన్ వేసిన పనిని ఆపేశారు. ఫౌండేషన్ వేసిన పనిని ఏం చేశారండి? ఆపేశారు. ఆపేసి రాజు ఇచ్చిన డబ్బులతో ఏం చేశారంటే వారి యొక్క ఇల్లులు కట్టుకున్నారు. ఏం కట్టుకున్నారు? హౌసెస్ కట్టేసుకున్నారు, ఇల్లులు కట్టేసుకున్నారు. ఇల్లులు కట్టేసుకుని రిలాక్స్ అయిపోయారు. ఇల్లులు కట్టుకుని ఏమైపోయారు? రిలాక్స్ అయిపోయారు. అర్థమైందండి? ఇప్పుడు రిలాక్స్ అయిపోయారు. డబ్బులు రాజు ఎందుకు పంపించాడు? డబ్బులు రాజు ఏమో దేవాలయాన్ని కట్టడానికి పంపిస్తే వీళ్ళేమో తమ సొంత ఇల్లు కట్టుకుని రిలాక్స్ అయిపోయారు. రిలాక్స్ అయిపోతే దేవుడు హగ్గయ్య అనే ఒక వ్యక్తిని పంపించి వారికి ఒక మెసేజ్ని దేవుడు ఇచ్చారు. వారికి మెసేజ్ని దేవుని బిడ్డలే, ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలే, ఆయనకి ఇష్టమైన వారే. కానీ ఏం చేశారంటే వారికి ఇవ్వబడిన డబ్బుతో ఇల్లులు కట్టేసుకుని రిలాక్స్ అయిపోయారు. మరి దేవుడు ఊరుకుంటాడా? ఓకే, మొదటి వచనం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున, అనగనగా కథలు కాదు బైబిల్. ఏమండి? బైబిల్ ఇప్పుడు అలా ఉండవు, వెరీ స్ట్రిక్ట్గా ఉంటుంది. అందుకే చరిత్ర పుస్తకం ఇది. దినమున ప్రవక్తయగు హగ్గయ్య ద్వారా యోధా దేశం మీద అధికారియు, అంటే దర్యావేషు ఇక్కడ షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుని అధికారిగా పెట్టాడు. ఏమండి? ఒక రాజుగా పెట్టాడు. ప్రధాన యాజకుడు ఏమో యెహోజాదాకు కుమారుడైన యెహోషువ. వీళ్ళిద్దరు చాలా ముఖ్యమండి. లీడర్ ఏమో జెరుబ్బాబెలు, యెహోషువ ఏమో ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు ఏమో గుడి కట్టడానికి కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటే జెరుబ్బాబెలు ఏమో మేనేజరు, డబ్బులన్నీ చూసుకుంటూ ఉంటాడు, ఎలా కట్టాలి పేమెంట్లు చూసుకుంటాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. ఏమని సెలవిచ్చాడంటే సైన్యములకు అధిపత్యకు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, ఇక్కడ దేవుని పేరు సైన్యములకు అధిపతి అని ఎందుకు పెట్టారు అంటే చాలా ప్రదేశాల్లో చాలా చోట్ల దేవుని యొక్క పేరు రకరకాలుగా వాడబడింది. ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఏమని వాడబడిందంటే సైన్యములకు అధిపతికి యెహోవా. ఆయన పేరేంటండి? ఆయన పేరేంటి? సైన్యములకు అధిపతి. ఆ పేరు ఎందుకు వాడబడిందంటే వారు దర్యావేషు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ టైంలో దర్యావేషు ప్రపంచాన్ని పరిపాలిస్తుండగా ఆయనదే ప్రపంచాన్ని పరిపాలించే గొప్ప సైన్యము. ఆనాడు సైన్యానికి భయపడేవారు. సైన్యము పెద్దదైతే యుద్ధాన్ని కూడా చేయకుండా చేతులు తీసేవారు. అది వారి పరిస్థితి. సైన్యము పెద్దదైతే ఇశ్రాయేలు అప్పటికే వారి కింద బానిసత్వం చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలే కాదు, ఇంకా చాలా దేశాలు వారి కింద బానిసత్వం చేస్తూ ఉన్నారు. వారి బానిసత్వం చేస్తున్నాడు గనుకనే ఇదిగో దర్యావేషుది పెద్ద సైన్యం అనుకుంటున్నారా? ప్రపంచాన్ని పరిపాలించే దర్యావేషుతో పెద్ద సైన్యం అనుకుంటున్నారా? ఆయనది కాదు పెద్ద సైన్యం అని చెబుతూ సైన్యములకు అధిపతికి యెహోవా. ఈ సందర్భంలో ఆయన పేరు ఏంటంటే ఇదిగో ప్రపంచ సైన్యాల్ని శాసించేది దర్యావేషు కాదు, ప్రపంచ సైన్యాల్ని శాసించేది రాయబడిని చూడండి. సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడంటే సమయం ఇంకా రాలేదు. ఏ సమయము? వీళ్ళకి దర్యావేషు డబ్బులు ఇచ్చి, ఇన్ఫ్యాక్ట్ వారికి దర్యావేషు హృదయాన్ని మార్చింది దేవుడే. ఇదిగో ఇశ్రాయేలును పంపు, వారు యెరూషలేముకి వెళ్ళి దేవాలయాన్ని నిర్మించుకుంటారు. అందుకని ఆయన హృదయాన్ని మార్చింది దేవుడే. ఎవరి హృదయం? దర్యావేషు హృదయం మార్చింది దేవుడే. ఇదిగో వారిని పంపు, వారు వెళ్ళి దేవాలయాన్ని కట్టుకుంటారని చెప్పి డబ్బులు ఇచ్చి పంపితే వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ డబ్బులతో వీళ్ళ ఇల్లులు కట్టుకొని రిలాక్స్ అయిపోయారు. ఏమైపోయారండి? రిలాక్స్ అయిపోయారు. దయచేసి గమనించండి. ఇక్కడ ఆనాడు దేవాలయము యెరూషలేము ఒకటే ఉండేది. ప్రపంచము ఉన్న యూదులందరూ కూడా ఏడాదికి ఒకసారి యెరూషలేము వచ్చేవారు. యేసు ప్రభు వారు కూడా 12వ ఏటలో ఆయన ఒకసారి యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన తప్పిపోతే మరలా మరియా యోసేపు వెనక్కి వెళ్ళి ప్రభు వారిని ఆయనతో పాటు వెంట పెట్టుకుని వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే ఆనాడు యూదులకి యెరూషలేము ఏకైక దేవాలయం అయితే ఈరోజు దేవుడు మనల్ని ఏమి నిర్మించమంటున్నాడు? అది ప్రశ్న. ఈరోజు దేవుడు మనల్ని నిర్మించమంటుంది ఏంటంటే మనుషుల్ని కట్టమంటున్నాడు, ఆత్మను సంపాదించమంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుకు దేవుడు ఇవ్వబడిన బాధ్యత
వారికి ఇవ్వబడిన బాధ్యత ఏమో చేతులతో కట్టబడే దేవాలయం అయితే ఈరోజు మనుషుల చేత కట్టబడే మనుషుల్ని కట్టమంటూ ఉన్నాడు. 3వ వచనము. 2వ వచనం చూడండి. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. చూడండి, దేవుని బాధ ఎట్లా ఉందో. చెప్పుచున్నారు అనలేదు ఆయన, చెప్పుచున్నారు అనలేదు. అరే చెప్పుచున్నారు అంటే మనుషులు ఈరోజు ఎలా అయిపోయారంటే, మందిరానికా వెళ్ళొచ్చులే, దేవుని దగ్గరికా వెళ్ళొచ్చులే, ప్రార్థన చెయ్యొచ్చులే, దేవుడా ఉంటాడులే, అలాంటి దుస్థితులు అయిపోయిన వారికి దేవుడి మెసేజ్ ఇస్తూ అంటున్నాడు, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. 3వ వచనము. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా మందిరము, ఈ మందిరము పాడై ఉండగా మీరు సారంభి వేసిన ఎండలో నివసించుటకు ఇది సమయమా? ఏమని ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు? ఏమని ప్రశ్న అడుగుతున్నాడంటే, యెరూషలేము దేవాలయం పాడై ఉండగా ఇశ్రాయేలు అందరూ వచ్చి దర్యావేషు రాజు చేత డబ్బులు ఇచ్చి పంపితే వారు తమ ఇల్లులు కట్టుకొని రిలాక్స్ అయిపోయారు. ఈరోజు ఈ వర్తమానం మనకేంటంటే, పాడైపోయిన ఆత్మలు, నశించిపోతున్న ఆత్మలు, మన దేశము రాష్ట్రము, రక్షణ లేకుండా నశించిపోవచ్చిన జనము మన చుట్టూ కనిపించుచుండగా ఏమీ పట్టనట్టు అంతా బాగుందిలే అని రిలాక్స్గా ఉన్న సంఘము గురించి ఈ వర్తమానం. ఆ సంఘానికి ఈ వర్తమానము నశించిపోవచ్చిన ఆత్మలు, రక్షణ లేకుండా ఉన్న ఆత్మలు, ప్రభు రక్షణ లేకుండా చనిపోతున్న ఆత్మలు, ఇది మన చుట్టూ జరుగుతూ ఉండగా, ఈ చుట్టూ ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉండగా అలవాట్లలో ఇంకా వ్యసనాల్లో ఉండి నాశనం చేసుకుని నరకంలో పడుతున్న ఈ యొక్క నశించిపోతున్న ఆత్మలు చుట్టూ మనకి కనిపిస్తూ ఉండగా ఏమీ పట్టినట్టు, ఎవరికి? సంఘానికి, విశ్వాసులకు, బిలీవర్స్కి ఏమీ పట్టినట్టుగా అంతా బాగానే ఉంది, ఏమీ ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అని చెప్పి జీవిస్తున్నారే, తమ జీవనాన్ని సాగిస్తున్నారే, వారికి ఈ వర్తమానం అంటే మనకి విశ్వాసులకు, బిలీవర్స్కి, బ్యాప్టైజ్డ్ విశ్వాసులకి మెసేజ్ ఏంటంటే, యు ఆర్ సిట్టింగ్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీరు ఎట్లా జీవిస్తున్నారంటే అంతా బాగున్నట్టే కూర్చున్నారు. తెలుగులో ఒక సామెత ఉంది, మేడి పండు చూడు మేలుమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు అన్నట్టుగా విశ్వాసుల పరిస్థితి ఎట్లా ఉందంటే చుట్టుపక్కల అంతా బాగానే ఉంది. అందుకనే 3వ వచనం అంటున్నాడు, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అంటే ఇతరులకు సువార్త చెప్పమంటే వాళ్ళు మన మాట వింటారేంటండి? నేను చెప్పినా వింటారేంటండి? నా పని ఏదో నేను చూసుకుంటాను, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. దేవుడు అంటున్నాడు 4వ వచనము, ఈ మందిరము పాడై ఉండగా మీరు సారంభి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా? దేవుని రాకడ సమీపంగా ఉండగా, ఆయన రాకడ సమీపంగా ఉండగా, వెరీ సూన్, వెరీ క్విక్, నేను త్వరగా రాబోతున్నాను అని ఆయన రిపీటెడ్గా వార్నింగ్స్ ఇచ్చినప్పటికీ ఏం పట్టినట్టుగా రిలాక్స్డ్గా ఉంది ఈనాటి సంఘం. వెరీ రిలాక్స్డ్గా ఉంది ఈనాటి సంఘం. అంతా బాగుందిలే, నేను బాగుంటే చాలు, వారు బాగుంటే చాలు, వారి కుటుంబం బాగుంటే చాలు, వీఆర్ ఫైన్ అన్నట్టుగా వారు జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు చూడండి 5వ వచనంలో, కాబట్టి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి. మీ ప్రవర్తన గురించి ఏంటి మన ప్రవర్తన? నేను బాగుంటే చాలు, ఎవరెడ్డి పోయినా పర్వాలేదు, ఆత్మల రక్షణ గురించి నాకు ఏ భారము లేదు, పాస్టర్ గారు చూసుకుంటారు, లేకపోతే వేరే వాళ్ళు చూసుకుంటారు, నా పని కాదు, నా బాధ్యత కాదు. దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఏంటి మీరు చేసేది? వాట్ ఆర్ యూ డూయింగ్? ఏంటి మీరు చేసేది? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఇది మెసేజ్. హగ్గయి ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, ఇదిగో మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి. ఏమండి, ఎన్నాళ్ళై ఉంటుంది? మన ఒక రోజు ఆగి దేవుని సన్నిధిలో వెయిట్ చేసి మన ప్రవర్తన గురించి ఆలోచించుకుని ఎన్నాళ్ళై ఉంటుంది? హౌ లాంగ్ బ్యాక్, ఎంత టైం అయి ఉంటుంది మన ప్రవర్తన గురించి ఆలోచించుకొని? ఏమంటే ఎప్పుడు బిజీగా గజిబిజిగా తిరుగుతూ ఉంటూ ఉన్నామే? ఎప్పుడైనా ఒక డే టైం తీసుకొని మన ప్రవర్తన గురించి ఆలోచించుకున్న టైం ఎప్పుడైనా ఉందా దేవుని సన్నిధిలో? లార్డ్, యామ్ ఐ రైట్ ఇన్ యువర్ ఐస్? నీ సన్నిధిలో నేను సరిగా ఉన్నానా అంటే దేవుడు అంటున్నాడు, నో, సరిగా లేరు. అందుకని అంటున్నాడు, మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకొనుడి. ఏమండి, లేకపోతే డేంజర్ అవుద్ది. డాక్టర్స్ కూడా అంటారు, ఏమయ్యా ఇన్ని నెలల నుంచి నువ్వు ఇబ్బంది పడుతుంటే ఇప్పుడా నువ్వు వచ్చేది? ముందు చెక్ చేసుకో పని లేదా? అందుకనే క్యాన్సర్ ముదిరిపోయి
నీకు మరణం దాకా వచ్చింది, ఇప్పుడు ఎంత ట్రీట్మెంట్ చేసినా ఉపయోగం ఉండదు. ఏమండి, దయచేసి గమనించండి. జబ్బు ముదిరిపోతే అదే పరిస్థితి. వాక్యం చెప్తుంది, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి. 6వ వచనం చూడండి. ఇశ్రాయేలులు ఒక పరిస్థితి గుండా వెళ్తున్నారు. ఏంటో తెలుసా అండి? దేవుని పనిని మానేశారు. పౌలు కూడా ఇదే అంటాడు, ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యములు చేసుకుంటున్నారు కానీ దేవుని పనికి ఎవరికి కూడా పట్టట్లేదు అంటున్నాడు. 6వ వచనము, ఎప్పుడైతే దేవుని పనిని పక్కన విడిచిపెట్టేశారో ఇశ్రాయేలు దుస్థితి చూడండి. మీరు విస్తారముగా విత్తునను కొంచెమే కష్టపడుతున్నారంట, కష్టపడి డబ్బులు దాచుకుంటున్నారంట, కష్టపడి కొట్లలో చేర్చుకుంటున్నారు, కష్టపడి సంపాదించుకుంటున్నారు. చాలామంది చెప్తూ ఉంటారు ఈ కంప్లైంట్ ఏంటంటే, పాస్టర్ గారు ఎంతో కష్టపడి సంపాదిస్తున్నాను కానీ వచ్చింది వచ్చినట్టే పోతుందండి, ఎటు వెళ్తుందో తెలియట్లేదు అసలు. కొన్ని కుటుంబాలు అండి, వారు సంపాదించే 25% శాలరీ మెడికల్స్కి వెళ్ళిపోతుంది, మందులకి వెళ్ళిపోతుంది. ఇంకొక 50% ఈ వడ్డీలు చీటీలు కట్టడానికి అయిపోతుంది. చీటీలు కూడా వడ్డీలు కట్టడానికి అయిపోతుంది జీవితం అంతా. ఎంత బాబు ఎంత పర్సెంటేజ్ నువ్వు తింటున్నావంటే, 20% తింటున్నానని కష్టపడి వచ్చిన జీతంలో 20% తింటున్నానండి. ఇదిగో ఆ బాప్త ఈ బాప్తనే. 6వ వచనంలో ఏముందంటే, మీరు విస్తారముగా విత్తునను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయించునను ఆకలి తీరకునేది, పానము చేయించున్న దాహము తీరకునేది. బట్టలు కప్పుకుంటున్నారు కానీ చెలాగట్ల పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకుంటున్నారు కానీ జీతం అంట చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉందంట. ఏమంటే ఎంతమందికి అట్లాంటి అనుభవాలు కూడా వెళ్తున్నారు? ప్రస్తుతం సంపాదిస్తున్నాను కానీ ఏమీ ఉండట్లేదు, అంతా వెళ్ళిపోతుంది. కిల్లి కొట్టి అడుగుతూ ఉంటారు. ఆదివారం చాలా బిజీగా ఉంటుందని వ్యాపారం, ఆ రోజు నాకు 3-4 వేలు వస్తాయి, రోజు 2,000 వస్తాయి, ఆ రోజు డబుల్ వచ్చేస్తుంటే నేను తీలేను, ఆ రోజు నేను షాపుని ఖచ్చితంగా తెరవాలండి బాబు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ వస్తారు కానీ ఈయన రాడు, ఇక్కడే సెంటర్లో ఉంటాడు, చిన్నకారు బస్ స్టాండ్ దగ్గర. ఇప్పుడు 4-5 years క్రితం స్టోరీ అనమాట ఇది. సూర్యబాబు అతని పేరు. ఎందుకు డీటెయిల్స్ ఇస్తున్నానంటే ప్రూఫ్ కోసం చెప్తున్నాను మీకు. ఆయన ఆ సంపాదించే డబ్బులు ఏమో నాకు తెలియదు కానీ ప్రతీ నెల దాదాపు ఒక 15,000 నుంచి 20,000 దాకా మెడిసిన్స్ ఖర్చు పెట్టేసేవాడు. బ్యాక్ ప్రాబ్లం ఉండేది అతనికి, కొబ్బరికాయలు కొడతాడు ఆయన, బ్యాక్ ప్రాబ్లం ఉండేది. అయితే నేను చెప్పాను, నువ్వు సంపాదించే దాంట్లో ఎంత పోతుందంటే, పాస్టర్ గారు దాదాపు నేను ఎంత సంపాదిస్తాను ఆదివారం మొత్తం పోతుందండి అని నాకు చెప్పాడు. నేను తనకు చెప్పాను, నువ్వు వారంలో ఒకరోజు దేవుని వాక్యం సెలవేస్తున్న రెస్ట్ తీసుకుని సన్నిధిలో కూర్చొని ఆ ఒక్కరోజు కట్టే దేవుని కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కరెక్ట్గా 6 నెలల తర్వాత మరలని మాట్లాడాను. షాప్ ఆదివారం మూసేసి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు ఒకరోజు. చాలా కాలం తర్వాత కలిశాను. ఏమయ్యా బాబు ఏటి కారణం ఏంటంటే, నేను మునుపటి కంటే ఎక్కువ సంపాదించుకుంటున్నానండి అని, అందుకనే షాప్ని తీయడం మానేసాను, ఆదివారం రెస్ట్ ఇచ్చేసాను. నేను నా కుటుంబంతో గడుపుకుంటున్నాను నా టైంని, నేను దేవునితో గడుపుతున్నాను అని సన్నిధిలో చక్కగా ప్రార్థించి స్తుతించడానికి టైం గడుపుతున్నాను అని చెప్పి ఆ షాప్ అప్పటి నుంచి మరలా తీలే ఆదివారం. దేవుని వాక్యం ఒకసారి మరలా చదువుతాను, జ్ఞాపకం చేసుకోండి. మీరు విస్తారంగా విత్తునను మీకు ఎంత పండుతుందంట? కొంచెమే పండుతుందంట. కష్టపడి తీసుకొచ్చిన డబ్బు అంతా చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉందంట. దయచేసి గమనించిన దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి. ఏమండి, ప్రస్తుత సమాజము రన్నింగ్ రేస్లో ఉంది. ర్యాట్ రేస్ అని అంటారు ఇంగ్లీష్ భాషలో. ర్యాట్ రేస్ అంటే పరుగు. దేవుడు అంటున్నాడు, ఒకరోజు రెస్ట్ తీసుకో, ఒకరోజు వెయిట్ చేయి, దేవుని సన్నిధిలో వెయిట్ చేసి నీ ప్రవర్తన గురించి నువ్వు ఆలోచించుకో. అప్పుడు నీకు సరి చేసుకునే అవకాశం ఉంటుంది, నీకు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. నువ్వు ర్యాట్ రేస్లో పరిగెట్టేస్తే తప్పు మీద తప్పు చేసుకుంటా ముందుకెళ్ళిపోతావు తప్ప ఎన్నడూ కూడా ఒకరోజు రెస్ట్ తీసుకొని వెయిట్ చేస్తే నేను చేస్తుంది కరెక్టేనా, ఇది దేవుడు ఇష్టపడే పనేనని చెక్ చేసుకుని దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి. మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు చేయాల్సిన పని పర్వతంలోకి మ్రాన్ను తీసుకుని వచ్చి మందిరంను కట్టించిన. మందిరం అనగా ఈ రోజులో మీ దేహమే దేవుని ఆలయము, మనుషులను వ్యక్తులను నశించిపోవచ్చిన ఆత్మలను దేవుని కొరకు కట్టమని చెప్తున్నాడు. ఇది ఈరోజు దేవుడు మనకిచ్చిన బర్డెన్, దేవుడు మనకిచ్చిన బాధ్యత. దిస్ ఈస్ వాట్ ద లార్డ్ హ్యాస్ కెప్ట్ ఆన్ అస్. అప్పుడు అంటున్నాడు, ఇదిగో నేను సంతోషించి నిన్ను గణపరుచుకుంటానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఎప్పుడు వస్తుంది బ్లెస్సింగ్?
మన పనులు చేసుకున్నప్పుడు కాదు, దేవుని పనులు మన బాధ్యత తీసుకున్నప్పుడు బ్లెస్సింగ్ వస్తుంది. వీఆర్ వెరీ 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 బిజీ విత్ అవర్ ఓన్ వర్క్స్. దేవుని మెసేజ్ హగ్గయికి 2 వచనాలు, షార్ట్ మెసేజ్ బట్ వెరీ పవర్ఫుల్ మెసేజ్. మెసేజ్ ఏంటో తెలుసా? ఇదిగో, మీరు మీ సొంత పనులు కాదు, దేవుని పనులు మీరు చేయవలసిన వారై ఉన్నారు. దేవుడి వాక్యమును దీవించునుగాక.